జయ శ్రీరామ్. శ్రీమాత్రే నమః. భక్తి శంఖ్ ప్రేక్షకులకి స్వాగతం. ధర్మ సందేహాల్లో ఇంకొక ప్రశ్న. అందరూ కూడా ఆంజనేయ స్వామి వారిని బజరంగ బలి అంటూ ఉంటారు. అసలు ఈ బజరంగ బలి అనేటువంటి పదానికి అర్థం ఏమిటి, దానికి ఆంజనేయ స్వామి వారికి ఏమిటి, దానికి ప్రాశస్త్యం ఏమిటి అని మనం వాళ్ళు తెలుసుకుందాం. వాస్తవానికి అది బజరంగ బలి కాదు, వజ్రాంగ బలి అన్నమాట. అది కాలక్రమేణా బజరంగ బలి అని అయిపోయింది. ఇంకొకటి ఏంటయ్యా అంటే, ఉత్తరాది వాళ్ళకి వభయోరభేద అని ఒక సూత్రం ప్రకారం బాకి వాళ్ళకి తేడా చెప్తారు. వాళ్ళు వాని బాలాగా పలుకుతారు కాబట్టి అక్కడ వాళ్ళతో వచ్చినటువంటి పదమే బజరంగ బలి. వాస్తవానికి వజ్రం వంటి దేహం కలగవాడు, అటువంటి బలపరాక్రమాలు కలిగినవాడు అని దీనికి అర్థం. ఆ వజ్రంగ కాస్త బజరంగగా మారిపోయింది. అసలు దీనికి ఏమిటయ్యా అర్థం అంటే, వజ్రం వంటి దేహదారుఢ్యం కలిగినవాడు అని దానికి అర్థం. అలాగే ఇంకొక ప్రశ్న, ఆంజనేయ స్వామి వారికి తమలపాకులతో పూజ చేస్తూ ఉంటారు చాలామంది. ఎక్కడ కూడా శాస్త్రం చెప్పలా వాస్తవానికి ఆంజనేయ స్వామికి తమలపాకులకి ఎటువంటి సంబంధం ఉంది అనే విషయం ఎక్కడా పురాణాల్లో శాస్త్రాల్లో కనిపించదు. కాకపోతే ఎక్కడో పెద్దవాళ్ళు చేసినటువంటి ఆచారం వచ్చింది కాబట్టి మనం కూడా చేస్తూ ఉన్నాం. దానివల్ల ఫలితం కలుగుతుంది చెప్పి అందరూ నమ్ముతున్నారు కాబట్టి చేస్తున్నారు తప్ప, శాస్త్రంలో ఎక్కడా కూడా పురాణాల్లో ఎక్కడా కూడా తమలపాకుకి ఆంజనేయ స్వామికి సంబంధం ఎక్కడ కనిపించదు. కాబట్టి చేయడం వల్ల తప్పు ఉందా అంటే ఎటువంటి తప్పు లేదు. అలాగే తమలపాకులు లేవు, మేము ఆంజనేయ స్వామి పూజ చెయ్యము అంటే కూడా అది దోషమే. తమలపాకులు లేకపోయినా సరే ఆంజనేయ స్వామి వారికి పూజ చేయొచ్చు. ఇంకొక విషయం, ఆంజనేయ స్వామి వారికి వడమాల వేస్తూ ఉంటారు చాలామంది. ఎందుకండి వడమాల వేస్తూ ఉంటారు ఆంజనేయ స్వామి వారికి అంటే, వడమాల వేయడం వల్ల రాహుగ్రహ దోషాలు పోతాయి. వడమాలకి రాహుగ్రహానికి ఏమిటి సంబంధం అంటే, చేసేటువంటి పప్పు ఏదైతే ఉందో అది మినప్పప్పుతో చేస్తారు. రాహుగ్రహానికి ప్రీతి కలిగినటువంటి ధాన్యం ఏదైతే ఉందో అది మినప్పప్పు. కాబట్టి స్వామివారికి ఆ మినప్పప్పుతో చేసినటువంటి వడలు స్వామివారికి నివేదన పెట్టి అది మనం తీసుకుంటే ఆ యొక్క స్వామివారి అనుగ్రహం వల్ల రాహుగ్రహ దోషాలు పోయి, రాహు యొక్క దోషాలు ఏం సంపాదిస్తాడు రాహు అంటే, రాహు అరిష్టేదు సంప్రాప్తే రాహు పూజాంచకారయేత్ రాహు ధ్యానం ప్రవక్ష్యామి దృష్టి దోషోపశాంతయే లేదు చక్షుపీడోపశాంతయే అని చెప్తూ ఉంటారు. అంటే నరదృష్టి కానీ లేదు కంటికి సంబంధించిన వ్యాధులు కానీ ఇవన్నీ కలిగిచ్చేవాడు కానీ తీసేవాడు కానీ రాహు. కాబట్టి వడమాల వేయడం వల్ల రాహుగ్రహ దోషాలు పోతాయని చెప్పి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అందుకని మనం స్వామివారికి వడమాల వేస్తూ ఉంటాం. శ్రీమాత్రే నమః.